చూసావా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 సో 14 ఐటమ్స్ మనం లిస్ట్ రాసుకొని వెళ్ళాం. సో ఏ ఐటమ్స్ అంటే 14 కన్నా ఎన్ని ఐటమ్స్ ఎక్కువ తెచ్చామనేది చూద్దాం ఒకసారి. అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో అందరూ బాగుండాలని కోరుతూ సో నేను రీసెంట్గా డీమార్ట్కి అయితే వెళ్ళాను అని చెప్పాను కదా. సో నేను మంత్లీ గ్రాసరీ ప్లాన్ చేసుకున్నాను. సో ఆల్మోస్ట్ 4 months అయింది మేము తెచ్చి మంత్లీ గ్రాసరీ. సో అనుకున్నవి కాకుండా అనుకోలేనివి ఏ తెచ్చాము అనేది 14 ఐటమ్స్ రాశాను నేను. యాక్చువల్గా అనుకున్నాను షుగర్ అయితే తెచ్చాను, గోధుమ నూక, జీలకర్ర, పెసలు, శనగలు, బ్రెడ్ అనుకోలేదు, ధూప్ స్టిక్స్, అటుకుళ్ళు, పుట్నాల పప్పు అంటే శనగల బదులు పుట్నాల పప్పు తెచ్చుకున్నాను, మినపగుడ్లు, కందిపప్పు, ఇది గోధుమ నూక, శనగపిండి అది. సో ఏమేమి అనుకోలేదు అనేది నేను పక్కన పెడతాను. అప్పడాలు, మాల్కిస్ట్ బిస్కెట్స్ అంటే నాకు చాలా ఇష్టం, నాకే కాదు పాప కూడా ఇష్టం, చాలా బాగుంటుంది. చీజ్ ఫ్లేవర్ అండ్ అంటే చీజ్తోని కొంచెం టచ్అప్ ఇచ్చి ఆరెంజ్ ఫ్లేవర్తో ఉంటుంది. ఇదే జర్నీ టైంలో ఎక్కువగా మేమైతే ఈ బిస్కెట్స్ పట్టుకుంటాము, చాలా బాగుంటాయి టేస్ట్. ఇది మోతీచూర్ లడ్డు పాపకి ఇష్టమని తీసుకుంది. నేను అనుకుంటున్నాను చాలా రోజులు చేద్దామని, అసలు టైం సెట్ అవ్వట్లేదు. ఇంకా పాప అయితే తీసుకుంది మోతీచూర్ లడ్డు. సో ఇవైతే పక్కన పెడతాను, ఏమనుకోలేదు. జుడుములు అడిగారు అక్క ఈ జుడుములు ఎక్కడ దొరుకుతాయి అని. డీమార్ట్లో ఈ ప్యాకెట్ అయితే మనకు దొరుకుతుంది, చిన్నగా ఉంటాయి ఇవి. సో ఒకరైతే అడిగారు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి. కిరాణా షాప్లో అడగొచ్చు, లేకపోతే మనకి డీమార్ట్లో అయితే ఈ ప్యాకెట్ అయితే ఇదిగోండి ఈ సైజులో అయితే మనకు దొరుకుతాయి. నేను 1/2 కిలో తీసుకుంటాను. ఇది నాకు ఆల్మోస్ట్ చాలా రోజులకి వచ్చేస్తుంది. అంటే కర్రీస్ ఏమీ లేనప్పుడు ఇదైతే చేసుకుంటాను. ఇవి ఒట్టిగానే చేయొచ్చు, లేకపోతే వంకాయ కాంబినేషన్తో చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఆల్రెడీ దీని కర్రీ రెసిపీ అయితే మన షార్ట్ వీడియోలో పెట్టుంటాను, చూడండి. ఇవి అప్పుడు జాతరలో ఉండేవి, ఇప్పుడు డీమార్ట్లో కూడా దొరుకుతున్నాయి. ఇవి టైంపాస్ తింటుంటాం అలాగా మూవీ చూసినప్పుడు కానీ. మామూలు బఠానీ బాగుంటాయి, కొమ్ము శనగలు అంటాం మేము కదా, కొమ్ము శనగలు అంటాం కదా, జాతరలో ఉండేవి ఇవి ఎక్కువగా. సాల్ట్ ఇవేం రాయలేదు, రాయినవన్నీ ఒక లిస్ట్లో పెడతాం. సరిసేవలు, పెసరపప్పు, శనగలు, లాప్సీ రవ్వ, బెల్లం, సాల్ట్, అన్నీ అనుకున్నవైతే తెచ్చాము. కాకపోతే ఇందులో కూడా చాలా వాటికి అవసరంకయ్యే తెచ్చాము, అవసరం లేనివైతే తేలేదు. అంటే 2-3 ఎక్స్ట్రా ఉంటాయి. సో జామ్ మళ్ళీ కొంచెం ఉంది ఇంట్లో, మళ్ళీ వెళ్ళేం తెస్తామని చెప్పి జామ్ హెల్దీ కాకపోవచ్చు, బట్ అప్పుడప్పుడు తింటాము, ఎక్కువగా తినము, చాలా రేర్గా తింటుంటాం బ్రెడ్ జామ్. ఏం టిఫిన్స్ ఏమీ లేనప్పుడు ఆ టైంలో అయితే బ్రెడ్ జామ్ తింటుంటాము. సో ఇది
ఇది కూడాను కొంచెమే ఉంది, మళ్ళీ వెళ్ళి తేవాలి కదా, ఒక్కదానికి ఏం వెళ్తామో అని ఇది మళ్ళీ హింగ్ పౌడర్ అయితే తెచ్చాను. ఇదైతే మామూలుగా స్నాక్స్ పర్పస్లో అయితే బిస్కెట్స్, మిక్చర్, ఇది పాపకి ఇష్టం అని ఆ బిస్కెట్స్ ఏమన్నా, ఇదైతే మా పాప తీసిన బిస్కెట్స్. స్నాక్స్ అయితే చాలా తక్కువే తెస్తుంటాను, బిస్కెట్స్ అవి ఎందుకంటే క్యాంటీన్కి వెళ్ళాం కదా, సో చాలా వరకు తెచ్చేసాను బిస్కెట్స్ అవి. అలాగని బిస్కెట్స్ హెల్దీ కాదు, చాలా అంటే పిల్లలకి చిన్న మరి తింటుంటాం అప్పుడప్పుడు. నాకు బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం, టీతో బిస్కెట్స్ తినడం అంటే. సో ఓన్లీ అవే తెస్తాను, అలాగని ఎక్కువ బిస్కెట్స్ తెచ్చాను, చాలా తక్కువే తెస్తాను. అండ్ మేరీ బిస్కెట్స్, ఈవినింగ్ స్నాక్స్ కన్నా నేను ఓన్లీ 2-3 బిస్కెట్స్ అయితే తింటుంటాను అలాగా. సో ఇవైతే ఇవి. అండ్ నెక్స్ట్ పావ్ బజీ తెచ్చాను. సో పావ్ బజీ తిని చాలా డేస్ అయింది, సో అందుకే బ్రెడ్ అయితే తెచ్చాను. ఇవి ఇంకా పావ్ బజీ చేయాలి, ఇంట్లోనే చేస్తాను. పావ్ బజీ అయితే బయట మేము ప్రిఫర్ చేయము, ఇంట్లోనే చేస్తానని తెచ్చాను ఇది. అండ్ నెక్స్ట్ బ్రెడ్ అయితే శాండ్విచ్ కోసం కానీ ఆర్ బ్రెడ్ పకోడా, ఇలా బ్రెడ్ టోస్ట్ ఇలా అయితే చేస్తుంటాను. సో ఇవి కూడాను ఎందుకంటే ఇవి ఎలాగా కనబడతాయని చెప్పి లిస్ట్లో రాయలేదు, కాకపోతే ఇవి యాక్చువల్గా తెద్దామని అనుకున్నాను, లిస్ట్లో ఇవి ఉంటాయి కదా అని చెప్పి తేలేదు. సో ఇవి బ్రెడ్. ఇది యాక్చువల్గా బజ్జీలు వేసేటప్పుడు నేను చాక్తో కట్ చేస్తుంటే చాలా లావుగా వచ్చేస్తుంది, బజ్జీలు సరిగ్గా రావట్లేదు, అందుకనే మళ్ళీ ఇదైతే తెచ్చాను. చాపింగ్ అంటారా, స్టీల్ కిచెన్ కమ్మీ అని ఉంది ఇందులో, ఏవో మరి గ్రేట్ చేసుకోవడం. నా దగ్గర చిన్నది ఒకటి ఉంది, కాకపోతే అది అల్లం అది కానీ చాలా టైం టేకెన్ పడుతుంది, కాకపోతే ఓన్లీ అది ఇదే ఉంది, ఇంకా ఏమీ లేదు. సో అందుకే ఇంకా నేను ఇలా ఉన్నది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అంటే బజ్జీలు తీసింది కావాలి అని. సో కనిపించింది, ఇంకా తీసుకున్నాను. వెయిట్ అన్న. సో ఇంకా ధూపం, దేవుడికి ధూపం అని సాంబ్రాన్ని తీసుకున్నాను. సో ఈ 3 అయితే తీసుకున్నాను. అండ్ దీని కాస్ట్ తక్కువే, బై 1 get 1లో ఉన్న దీని కాస్ట్. సో అందుకనే తీసుకున్నాను, అంటే బై 1 get 1 అంటే 2 తీసుకోవాలని కాదు, ఇది బై 1 get 1లో ఉన్ను. సో ఇవి అన్నీ కూడా అలాగే ఉన్ను. అండ్ ఇవేంటంటే చిన్న ధూపము, అగరబత్తి బదులు ఇది వేసుకొని ఇల్లంతా ధూపం చేసినా బాగానే ఉంటుంది, బాగుంది. కేసర్ కస్తూరి ధూప్ అంట. దీని కాస్ట్ వెయిట్ నాన్న, కేసర్ కస్తూరి ధూప్ 40 రూపీస్ ఎంతో ఉంది. కస్తూరి ధూప్ get 1లో ఉంది ఇది. సో ఇవైతే 3 తీసుకున్నాను పూజా ఐటమ్స్లోకి అయితే. అండ్ ఇవైతే మూతలు కానీ తీసుకున్నాను, చాలా బాగున్నాయి. ఏంటంటే అన్ని నాన్ వెజ్ మూతలు అయిపోయాయి, నెక్స్ట్ పూజ చేసేటప్పుడు కొన్ని మూతలు కావాలి కదా. అండ్ ఇవేంటంటే ప్లేట్స్లా కాకుండా మూతల్లాగే ఉన్నాయి, అంటే ఏమైనా చేసేది పాల్ మీద కానీ దేని మీద, క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ కొంచెం డిఫరెంట్గా ఉంది ప్యాటర్న్. అండ్ దీని కాస్ట్ 89 రూపీస్, ఎంఆర్పి 149, స్పెషల్ ప్రైస్ 89. అంటే ప్లాస్టిక్ మీద కొనేదానికన్నా సో స్టీల్ ఒకసారి కొనుక్కుంటే చాలా రోజులు వస్తుంది. సో ఇదేంటంటే క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. సో అసలు స్టీల్ ఐటమ్స్ ఇంకేమీ కొనకూడదు అనుకుంటున్నాను, చూడాలి ఇంకా. సో ఈ 2 అయితే తీసుకున్నాను. నన్ను ఇంకోటి జాలి నేను తీసుకున్నాం కదా, కెటిల్లో పెట్టేశాను, సెకండ్ డ్రావర్లో ఉంటుంది చూడు, స్పూన్స్ కింద కబోర్డ్లో ఉంటుంది, డ్రావర్లో ఉంటుంది, సెకండ్ డ్రావర్లో. దేవుడి కోసం ఇది పట్టికి పంచుతార జ్యూసెస్లో కానీ తీసుకున్నాను. అండ్ ఇదంటే దేవుడి ప్రసాదం కోసం. నెక్స్ట్ ఇవి, సో ఇవి బఠానీ పల్లీలు అంటే ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అవి చేయడానికి అని చెప్పి ఇది తీసుకున్నాను. ఇది ఒక్కటే దగ్గర లేదు, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, నాకు కనబడలేదు, ఇది మా వారికి కనబడింది. సో అందుకే తీసుకో అన్నారు. యాక్చువల్గా ఇది నా లిస్ట్లో లేదు, సో తను తీసుకున్నారు కాబట్టి, తను సెలెక్ట్ చేశారు కాబట్టి నాకైతే ఏమనలేదు. అదే నేను సెలెక్ట్ చేసి ఉంటే నాకు రౌండ్లు అయ్యున్నాము. సో 149 రూపీస్.
బాగానే ఉంది. నేను డిమార్ట్లో అన్ని తేను స్టీల్ ఐటమ్స్, కొన్ని తెస్తాను బట్ అవి చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. కొన్ని ఐటమ్స్ అయితే బాగోవు కానీ చాలా వరకు అయితే బాగానే ఉంటాయి కొన్ని. సో ఇది మేము ఎప్పుడు వెళ్ళే డిమార్ట్కి వెళ్ళలేదు. ఇది కొత్త ఇంటి దగ్గర అంటున్నానంటే ఇది ఇక్కడ కొత్తగా పెట్టారు బ్రాంచ్, చాలా పెద్దది. నేను లోపల వీడియో అయితే ఏమీ తీయలేదు కానీ అన్నీ కూడాను ఆర్గనైజ్డ్గా చాలా బాగున్నాయి. చూడాలి ఇది ఎన్ని రోజులు ఇలా కంటిన్యూ చేస్తారు అనేది. అండ్ ఇవైతే అప్పడాలు, పాపకి ఇష్టం. ఇవి మినప అప్పడాలు, మైదాతో చేసినవి కాదు, మినప అప్పడాలు. అండ్ ఇవి మా వారికి ఇష్టం, ఇవి మసాలా పాపడ అంట. ఇది కూడా బై 1 get 1 ఈ 2 అప్పడాలు కూడాను. సో బై 1 get 1 అంటే 90 రూపీస్ 45 రూపీస్ పడినట్టు. అండ్ ఇది మసాలా పాపడ్, కాకపోతే పెప్పర్, బ్లాక్ పెప్పర్ 89 రూపీస్, 89 రూపీస్ ఇది. అండ్ ఇవి సోయా చంక్స్, ఏమంటారు దీన్ని ఏమంటారు, మిల్ మేకర్. నాకైతే నచ్చదు పెద్దగా, మా వారికి పులావ్లో వేస్తే నచ్చుతుంది పీస్ కానీ అలా, నాకు పెద్దగా నచ్చదు బట్ తనకి ఇష్టం అని తీసుకున్నాను. ఇది చాలా తక్కువ, 16 రూపీస్ ఎంతో, 18 రూపీస్ అనుకుంటా దీని ప్రైస్. అండ్ దీని ప్రైస్ 89 రూపీస్. అండ్ దీని ప్రైస్ ఒక్కొక్కటి 89 అండ్ దీని ప్రైస్ 119. యాక్చువల్గా దీని ఎంఆర్పి 170 ఉంది, 119. సో ఇవన్నీ ఒకసారి కొనే ఐటమ్స్, పద్దాకలా కొనే ఐటమ్స్ కాదు. సో ఇవైతే అలా కంటిన్యూ ఉంటాయి కాబట్టి తీసుకున్నాను నేను. అండ్ ఇవైతే నేను ఇంకా పూజ చేయాలి, సో దానికోసం అయితే చిన్న ఇవి అచ్చులు అయితే, అంటే అచ్చులు కాదు చిన్నవే, సో తీసుకున్నాను. ప్రమిదులు కానీ ఇంకా దేని పూజ ఐటమ్ అంటే పూజ పానకం ఏమైనా కలపడానికి దేవుడికి సెపరేట్గా నేను పెట్టుకుంటాను. అంటే వంట చేసే సామాన్లు, పూజ సామాన్లు అన్నీ కలపను, నేను పూజకి సెపరేట్గా వాడుతాను. ఏమైనా పూజ ప్రసాదాలు ఏమైనా చెయ్యాలి అంటే దానికి నేను సెపరేట్గా కెటల్స్ అయితే ఉంటాయి వంట సామాన్లు, సో ఆ ప్రసాదాలు చేసేటప్పుడు అందులోనే వాడుతాను. సో అలా ఈ 2 అయితే తీసుకున్నాను. ఇది ఎంత, 35 రూపీస్, ఎంఆర్పి 35, సేల్ ప్రైస్ 25 రూపీస్. ఇది 29 రూపీస్. ఈ చిన్న కప్పు చిన్న క్యూట్గా ఉంది, ఇది 29, ఇది 25 రూపీస్. పూజ ఉందని కొబ్బరికాయ అయితే తీసుకున్నాను. ఇంకా బయట చాలా కాస్ట్, కొబ్బరికాయలు 50 రూపీస్ అలా ఉన్నాయి, ఇది చాలా తక్కువ 30 రూపీస్ అనుకుంటా. ఇది 34, 35, 38 రూపీస్, 39 రూపీస్, పర్వాలేదు కదా. ఇంట్లో కొబ్బరికాయ చట్నీ కానీ అస్సలు చల్లదు, నాకు అసలు నచ్చదు. కొబ్బరి పచ్చడి చాలా తక్కువగా చేస్తాను, పల్లీల చట్నీ అంటే నాకు చాలా ఇష్టం, సో అది ఇందులో యాడ్ చేసి అలా చేస్తుంటాను. అండ్ ఇదైతే మైదా బిస్కెట్స్, అంటే మైదా అంటున్నానంటే బిస్కెట్స్ చేస్తుంటాం కదా, సో దానికోసం అయితే ఈ స్పూన్ తీసుకున్నాను. అంటే మా మమ్మీ చేసే టైంలో అప్పుడు చూసేదాన్ని, మళ్ళీ ఇది కనిపించింది సో చేద్దాము అని చెప్పి ఇంకా ఇదైతే తీసుకున్నాను. మైదాతో కానీ గోధుమ పిండితో కానీ చేస్తుంటారు, సో అలా కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నా దగ్గర పిజ్జా కట్టర్ ఉంది కానీ అది సరిగ్గా కట్ అవ్వట్లేదు, సో దీంతో ఒకసారి ట్రై చేద్దాం. అండ్ కాస్ట్ 25. నాకు తెలుసు ఇది అవసరం లేదు బట్ ఒకసారి ట్రై చేద్దాం, ఎప్పటి నుంచో వెతుకుతుందను, సో అందుకే పిజ్జా కట్టర్ తీసుకున్నాను. బట్ పిజ్జా కట్టర్తో ట్రై చేసినా సరిగ్గా రావట్లేదు, అందుకే మళ్ళీ ఇది తీసుకున్నాను. దీని ప్రైస్ 25 రూపీస్. సో ఇవేమి కూడా పడేసే ఐటమ్స్ అయితే కాదు, సో దేనికో ఒకదానికైతే యూజ్ అవుతుంది. సో కనిపించేటప్పుడు తీసుకోవడం బెటర్ కదా అని చెప్పి. స్నాక్స్ చెయ్యాలి, అయిపోయాయి. ఇదైతే డిమార్ట్కి వెళ్తే కంపల్సరీ పాప్కార్న్ అయితే తీసుకోవాలి. పాప్కార్న్స్ అయితే తీసుకున్నాం. ఎంత అది ప్రైస్? పాప్కార్న్ అయితే కంపల్సరీ తీసుకుంటాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లేవర్ ఇష్టం. నాకు చీజ్, తనకి పాప్కి చీజ్, తనకి నార్మల్ మసాలా కూడా బాగుంటుంది. టంగ్ అవసరం లేదు, ఇదిగో టంగ్ క్లీనర్ పాప కోసం. టంగ్ క్లీనర్ అవసరం లేదు, టంగ్ క్లీనర్ అవసరం లేదు. బ్యాగ్ తీసుకోలేదు, బ్యాగ్ ఏవైతే ఇవి లిస్ట్ రాసాం దాని మీద ఎక్స్ట్రా సామాన్లు అంటే ఇవన్నీ తీసుకున్నాము. బట్ ఇవన్నీ కూడాను యూజ్ అయ్యే ఐటమ్సే,
కాకపోతే పడేసే ఐటమ్స్ అయితే తీసుకోలేదు. నేను ఎక్కువగా ప్లాస్టిక్ అయితే ఎప్పుడు కొన్ను. సో స్లోగా స్టీల్ ఐటమ్స్కి అయితే చేంజ్ అవుతున్నాను అలాగా. బట్ అలా అని చెప్పి ఉన్న ఐటమ్స్ అయితే పడిను. ఒకవేళ అవి పాడైపోతే అవి డిస్కార్డ్ చేసి మళ్ళీ కొత్త ఐటమ్స్ ఆ ప్లేస్లో తెస్తాను. అలా అని చెప్పి అన్నీ డిస్కార్డ్ చేయను. ఏదైతే ఇరిగిపోయిందో అది పడేసి మళ్ళీ ఆ ప్లేస్లో అది తెచ్చుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. కొత్త ఇంటికి వచ్చాం కదా, మళ్ళీ అన్నీ కొనేసి అన్నీ పెట్టేయడం అని కాదు. ఉన్ని ఐటమ్సే మళ్ళీ అవి ఏంటంటే డిస్కార్డ్ చేసేసి మళ్ళీ కొత్త ఐటమ్స్ తెచ్చుకుంటాను. ఇప్పుడున్న ఐటమ్స్ ఇవే వాడుతుంటాను. ఇన్ని గ్రాసరీస్ ఈసారి ఎక్కువ ఎందుకు అయ్యాయి అంటే ఆల్మోస్ట్ 4 months అయింది గ్రాసరీ ఐటమ్స్. ఎలాగా కొత్త ఇంటికి వస్తున్నాం కదా, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేయడం ఎందుకు అని చెప్పి అప్పుడు కూడా కొంచెం తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఒక్కసారి ఇవి నాకు ఆల్మోస్ట్ 2 months 3 months ఈజీగా వచ్చేస్తుంది. 2 months అలా ఈజీగా వచ్చేస్తుంది. మంత్లీ గ్రాసరీ అనుకుంటాం కానీ నేను 2 monthsకి ఒకసారి అయితే వెళ్తుంటాము. సో గ్రాసరీస్ తెచ్చుకోవడానికి ఏమైనా చిన్న ఐటమ్స్ అయిపోతే మా వారు తెచ్చేస్తుంటారు. సో ఇంకా ఆయిల్ అవి ఏంటంటే లాస్ట్ మంత్ క్యాంటీన్కి వెళ్ళాం కదా, సో క్యాంటీన్లో ఆయిల్ తెచ్చేసాను. అండ్ డిష్ వాషర్ కానీ సోప్ లిక్విడ్స్ అన్నీ కూడా అక్కడ నుండి తెచ్చేసాం కాబట్టి సో అది పెద్దగా నాకు ఇవేం తేలేదు. బట్ ఇవన్నీ కిరాణా ఐటమ్స్ మాత్రం ఇక్కడ నుండి అయితే డీమార్ట్ నుండి అయితే తెచ్చుకుంటాం మేము. చూడాలి ఇంకేమైనా, బట్ ఎందుకో డీమార్ట్ కన్వీనియంట్గా అనిపిస్తుంది. సో అందుకే అక్కడ నుండే తెచ్చేస్తాము. ఇది యాక్చువల్గా ఒకటి అనుకున్నాము ఒకటి తెచ్చాము అన్ని, అంటే 14 items రాస్తే వెళ్ళాము. బట్ ఇన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాము. పర్వాలేదు, ఇంత పెద్ద బిల్ అయింది. పర్లేదా? మేబీ మీకు టైం వేస్ట్ వీడియో అనిపించవచ్చు, బట్ ఏంటంటే ఎక్కువగా నేను ఇలాంటి వీడియోస్ పెట్టాను కదా, సో కొంచెం చేంజ్ కోసం అని చెప్పి మంత్లీ గ్రాసరీస్ నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను అని ఇలా అయితే తెచ్చుకున్నాను. ఏంటంటే మనం ఇంట్లోనే ఒక లిస్ట్ రాసుకొని వెళ్తే మనం డీమార్ట్కి వెళ్ళి అవి ఇవి ఎక్కువగా పిక్ చేయము. ఇవేంటంటే నా ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తున్నాను. నేను రీసెంట్గా అలా స్లోగా నేను ఏంటంటే ఏవైతే కావాలో ఆ ఐటమ్స్ అయితే రాసుకొని వెళ్తుంటాను. అలానే వెళ్ళి ఏవేవో సామాన్లు తెచ్చేసేవాళ్ళం. అవి ఇంటికి వచ్చి చూసేసరికి మళ్ళీ డబల్ సామాన్లు అయిపోయేవి. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మంత్కి కూడా ఏమైనా అవసరం అయితే తెచ్చుకుంటా, లేకపోతే మాత్రం ఆ మంత్కి ఏమైతే అవసరమో ఆ మంత్కి ఎంతవరకు క్వాంటిటీ అవసరమో అవైతే తెచ్చుకుంటాను. 2-3 ఐటమ్స్ అయితే మా వారే వెళ్తారు, నేనైతే వెళ్ళను. మా వారు రమ్మన్నా సరే నేను వెళ్ళను, ఎందుకంటే కంపల్సరీ నేను వెళ్తే ఎక్స్ట్రా 2-3 ఐటమ్సే తెచ్చేస్తాను కాబట్టి. ఎందుకో తెలీదు, తెచ్చుకోకూడదు అనుకున్న ట్యూన్ అయిపోతుంటుంది. అందుకనే 2-3 ఐటమ్స్ ఆర్ మినిమం ఇన్ని ఐటమ్స్ అయితే మా వారే వెళ్తుంటారు. బట్ ఏంటంటే ఇలా మంత్లీ గ్రాసరీ అయితే కలిసి వెళ్ళి అన్నీ తెచ్చుకుంటాను లిస్ట్ రాసి. బట్ స్నాక్స్ అయితే ఎప్పుడో కదా ఇలా తెచ్చుకుంటాను. అంటే ఇలా స్నాక్స్ ఎప్పుడు బయటికి వెళ్ళినా తెచ్చుకునే టైప్ అయితే కాదు. ఇలా డీమార్ట్కి వెళ్తే ఏవో 1-2-3 ఐటమ్స్, బిస్కెట్స్ అని కొన్ని ఐటమ్స్ ఇష్టం ఉంటాయి కదా చూడగానే తినాలనిపించేవి. సో అలా తినిపిస్తుంటాం కానీ తెచ్చుకుంటాను. కానీ అలాని పదే బయటికి వెళ్ళి జంక్ ఫుడ్ పాప ఎక్కువగా తిందో, చాలా తక్కువగా అడుగుతుంటుంది కొన్ని ఐటమ్స్. అవి మాత్రం తెచ్చుకొని ఇంట్లో అప్పుడప్పుడు ఇస్తుంటాను. దానికి తగ్గట్టు బ్యాలెన్స్డ్గా మేము మంత్లీ ఒకసారి బాడీని డిటాక్సిఫై చేసుకుంటే సరిపోతుంది. నేను వేపాకుతో చేదు చేస్తాను, చేత్తో అన్నం పెట్టి ఇస్తుంటాను. ఇంట్లో అందరూ కూడా నేను ఎప్పుడైనా రెసిపీ పెడతాను, అవేంటంటే కంప్లీట్గా బాడీ డిటాక్సిఫై అవుతుంది. అది బుధవారం కానీ ఆదివారం కానీ నేను మంత్కి ఒకసారి అయితే చేస్తుంటాను. మనము తినేవాళ్ళం చిన్నప్పుడు అప్పుడు రోజుల్లో. ఇప్పుడేంటంటే కల్తీ అయిపోవడం వల్ల భయపడ్డాం కానీ అలానే పూర్తిగా హెల్దీ అని కాదు. అప్పుడప్పుడు మనకు కూడా తినాలనిపించినట్టే పిల్లలకు కూడా తినాలనిపిస్తుంది. సో దానికి తగ్గట్టు మనం బాడీని బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది. కానీ కంప్లీట్గా హెల్దీ ఫుడ్ తింటే హెల్దీగా ఉంటాము అని కాదు. మన బాడీని డైట్ కానీ ఆర్ హెల్దీ ఫుడ్ కానీ ఎక్సర్సైజ్ కానీ అన్నీ కూడా ఉండాలి. హెల్దీ ఫుడ్ తినేసి ఎక్సర్సైజ్ చేయకుండా అలా కూర్చున్నా సరే హెల్దీగా ఉండము. హెల్దీగా ఉండాలి, ఫుడ్ కూడా కరెక్ట్గా తినాలి, టైంకి తినాలి, బాడీని కూడా సరిగ్గా చూసుకోవాలి, డిటాక్సిఫై చేసుకోవాలి. అప్పటి రోజుల్లో ఎక్కువ తినేవాళ్ళు, క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ తినేవాళ్ళు. ఇప్పుడు చూస్తే ఎవరు చూసినా సరే ఇంతే తినాలి, ఇంత కొంచెం తినాలి, ఈ టైంకి తినాలి అని చెప్పేసి ఏవేవో చెప్తున్నారు. బట్ నేనైతే నా పరంగా ఏంటంటే అప్పుడు రోజుల్లో పెద్దలు చాలా తినేవాళ్ళు, మతం అనే అంటారు. ఎక్కువగా తినాలి, పని కూడా ఎక్కువగా చేయాలి, ఆటోమేటిక్గా మన బాడీ కూడా హెల్తీగా ఉంటుంది అని.
ఇంకోటి ఏంటంటే ఏ పని చేయకుండా ఫుల్గా తినేసి పడుకుంటే బాడీ కూడా ఏ పని చేయకుండా అలానే ఉంటుంది. సో మనం బాడీకి ఎంత రెస్ట్ ఇస్తామో బాడీకి అంత పని కూడా చెప్పాలి, అంత ఫుడ్ కూడా పెట్టాలి. అప్పుడే బాడీ కూడా మన కంట్రోల్లో ఉంటుంది అని నేనైతే నమ్ముతాను. ఎందుకంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. చాలామంది అంటుంటారు పాప సన్నగా ఉంది అని చెప్పి ఏం ఫుడ్ ఏం పెట్టట్లేదని. నాకు తెలుసు ఫుడ్ ఏం విధంగా మేము పెడుతున్నాము అనేది. డాక్టర్ ఒకటే చెప్పారు, పాప చాలా హెల్తీగా ఉంది, లావుగా ఉంటే హెల్తీగా ఉంది అని, సన్నంగా ఉంటే హెల్తీగా ఉంది అని కాదు, హెల్తీగా లేదని కాదు. పేరెంట్స్ జీన్స్ బట్టి కూడా పిల్లలు అనేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే డాక్టర్ ఒకటే చెప్పారు, పాప చాలా హెల్తీగా ఉంది, యాక్టివ్గా ఉందా లేదా అది మాత్రమే చూడండి. అండ్ డే టు డే యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, సో తను సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తుందా లేదా అని మాత్రమే చూడండి అన్నారు. సో అవి తప్ప మిగతావన్నీ మనం అనేవాళ్ళు జడ్జ్ చేసేవాళ్ళు చేస్తుంటారు. ఏం చేసావు తిషి? అవన్నీ ఒక్క దగ్గర ఉంటే నేను సర్దగలను నాన్న. ఇప్పుడు ఇవన్నీ నేను సర్దాలంటే టైం పడుతుంది. అన్నీ ఒక దగ్గర పెట్టు, నేను నీట్ చేసుకుంటాను. నీట్ చేయకూడదు, అవన్నీ సర్దాలా. ఇవన్నీ పెట్టు, ఒక దగ్గర పెట్టు. స్లీపింగ్ లైన్, స్టాండింగ్ లైన్ వీటితో ఆడకూడదు కన్నా. స్నాక్స్ విషయంలోకి వస్తే స్కూల్కి కంప్లీట్లీ నో జంక్ ఫుడ్. అసలు జంక్ ఫుడ్డే పంపించకూడదు. అండ్ శాండ్విచెస్ కూడా పంపించకూడదు. ఓన్లీ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు ప్రెజెంట్ పాప యూకేజీ కాబట్టి తనకు ఓన్లీ స్నాక్స్ పరంగా అది కూడా ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ మాత్రమే పెట్టాలి. సో స్కూల్లో ఎలానో తింది కాబట్టి ఇంట్లో నేను అప్పుడప్పుడు ఎలా ఇస్తుంటాను. కానీ అలా అని చెప్పి డ్రింక్స్, ఓవర్ స్నాక్స్, ఓవర్ జంక్ ఫుడ్, బయట పిజ్జా కానీ అలాంటివి అయితే ఏమీ ఇవ్వము. ఇలా బిస్కెట్స్ తనకు నచ్చేవి అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది కదా టీవీ చూసినప్పుడు, అలా అప్పుడప్పుడు ఇస్తుంటాను. సో నేను దానికి తగ్గట్టు బాడీని కూడా కంట్రోల్ చేసే విధంగా నేను చేదన్నం కానీ వేపాకు జ్యూస్ కానీ అలా ఇస్తుంటాను. జ్యూస్ ఏంటక్క అని అనుకుంటారేమో, నేను ఆల్రెడీ ఒక షార్ట్లో పెట్టుంటాను వేపాకు అంటే చేదు ఎలా చేస్తాను అని చెప్పి. చిన్నప్పటి నుంచి, పాప పుట్టినప్పటి నుంచి, అంటే 3 months అలా దాటిన తర్వాత ఇలా కడుపులో నులుపురుగులు అవి ఉంటాయి కదా, ఏమంటే పిల్లలు ఏమైనా తినేస్తుంటారు తీపి కానీ ఏదైనా. సో దానికి తగ్గట్టు చేదు పెడితే ఏంటంటే నులుపురుగులు ఏమైనా ఉంటే కడుపులో చచ్చిపోతాయి అన్నమాట. డాక్టర్స్ మనకి సిరప్లని ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. బట్ ఇదైతే మా అత్తమ్మ చిన్నప్పటి నుంచి, అప్పుడు రోజుల్లో పల్లెటూరులో ఇదే వాడేవాళ్ళంట. చేదు కానీ, చేదు రసం కానీ, చేదు అన్నము. మా వారు మా ఇంట్లో అందరూ తింటుంటారు, నేను తప్ప. బట్ నేను పెళ్ళైన తర్వాత మా అత్తమ్మ నాకు నేర్పించారు. నాకు నచ్చదు కానీ బట్ హెల్దీ కాబట్టి అప్పుడప్పుడు తింటుంటాను. ఒక్కొక్కరి హ్యాబిట్స్ ఒక్కొక్కలా ఉంటాయి. కంప్లీట్గా ఇదే కరెక్ట్ అని కాదు. మా లైఫ్ స్టైల్ తగ్గట్టు మా హ్యాబిట్స్ ఇలా ఉంటాయి. ఎక్కువగా రెస్టారెంట్స్ ఫుడ్ కానీ ఆర్ స్ట్రీట్ ఫుడ్స్ కానీ, బయట ఫుడ్ కానీ అలా ఎక్కువగా రెగ్యులర్గా బయట జంక్ ఫుడ్ కానీ ఎక్కువగా తిన్నాం కాబట్టి ఇలా అప్పుడప్పుడు నచ్చినవి అయితే తెచ్చుకొని తింటుంటాము. నేను బిర్యానీస్ కానీ ఆర్ జంక్ ఫుడ్ ఏవైనా సరే, ఏమైనా తినాలనిపించినా సరే నేను ఇంట్లోనే చేస్తాను. ఒకవేళ నా హెల్త్ సపోర్ట్ చేయకపోతే, నాకు చేయటానికి వీలు కాకపోతేనే చేస్తాను. నేను మ్యాక్సిమం ఇంట్లో చేయటం. మా వారు అంటుంటారు బయట నుండి తెచ్చేద్దామని, బట్ నాకు ఎందుకో నచ్చదు. ఎందుకు, మనకి హెల్తీగా ఉన్నప్పుడు మనం చేసుకొని తింటే తప్పేంటి. కొంచెం టేస్ట్ అటు ఇటు అవుతుంది, బట్ అలా చేస్తూ ఉంటే రెసిపీ అనేది కరెక్ట్గా వస్తుంది. కొన్నిసార్లు మూడ్ స్వింగ్స్ ద్వారా చేయాలనిపించేది కానీ, బట్ టైం ఉంటే కానీ, పేషెన్స్ ఉంటే ఇంట్లో చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే బయట కల్తీ అయిపోయింది. సో ఏంటంటే ఇలా ఇంట్లో చేసుకొని హెల్తీగా మనం తినుకుంటే బెటర్. ఇప్పుడు రెసిపీస్ చాలా వరకు యూట్యూబ్లో ఉన్నాయి. యూట్యూబ్లో చూసుకొని చేసుకుంటే రెసిపీ ఫస్ట్ 2 attempts ఫెయిల్ అవ్వచ్చు, బట్ ఏంటంటే అలా చేస్తూ ఉంటే అదే ఎక్స్పీరియన్స్ అవుతుంది. నా పర్సనల్ ఒపీనియన్. సో ఎక్కువ ల్యాగ్ అయిపోయింది అనుకుంటున్నాను. అండ్ సామాన్లు అయినా తెచ్చుకున్న తర్వాత అన్నిటికన్నా కష్టం ఇది సర్దుకోవటమే. సో ఇంకా పాపకైతే టీవీ పెట్టేసి నేనైతే ఫుల్గా సర్దుకుంటున్నాను. చాలా లాంగ్ తర్వాత గ్రాసరీస్ తెచ్చుకున్నాం కదా, సో అందుకనే టైం పడుతుంది. స్లోగా అన్నీ కూడా సర్దుకుంటున్నాను. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చాను. ఒకవేళ బోర్ కొడితే సారీ. ఎవరికైనా చేదన్నం రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపించిన ఆర్ ఇన్ఫర్మేషన్ కొంచెమైనా యూస్ఫుల్ కంటెంట్ అనిపించినా సరే లైక్ చేయండి.
ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ బాయ్.